హే ఎవ్రీవన్, దిస్ ఈస్ డే 3 ఇన్ గోవా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని పంజిమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ ఇమాక్యులేట్ కాన్సెప్షనల్ చర్చ్కి వెళ్ళాం, బట్ అది క్లోజ్ లో ఉంది. గూగుల్ ఇంకెప్పుడు నమ్ముకోకూడదని నాకు ఆ రోజే తెలిసింది. అక్కడ ఒక విచిత్రమైన రూల్ అని తెలుసా, చర్చ్ లో ఫొటోస్ తీసుకోవచ్చు కానీ వీడియోస్ తీసుకోకూడదంట. నెక్స్ట్ ఫేమస్ ఫౌంటైన్ హౌస్ కి వచ్చాము. ఇక్కడ నిజంగానే హౌసెస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. చాలా కొత్తగా అనిపించింది నాకు, ఏదో ఫారిన్ కంట్రీ విజిట్ చేసినంత ఫీల్ వచ్చింది నాకు. ఇక్కడ కూడా సేమ్ ఫొటోస్ వీడియోస్ తీసుకోండి, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ తో తీసుకోకూడదంట. మరి ఇంకెక్కడ తీసుకోవాలి? వాళ్ళు చెప్పేది చెప్తారు, మనం చేసేది చేస్తాం, అంతే కదా. మళ్ళీ వర్షం పడింది, బట్ ఈ రోజు ఏదేమైనా తగ్గేదేలే అని చెప్పి వర్షంలో తడుచుకుంటూ కూడా వెళ్ళిపోయాం. ఇప్పుడైతే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ చర్చ్ ఇన్ గోవా, బామ్ జీసస్ కి అయితే వచ్చాము. చాలా 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 అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మేబీ వర్షం పడడం వల్ల ఇంకా అందంగా ఉందేమో. ఆ క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంది. ఆ వర్షంలోనే అలాగే ఫొటోస్ వీడియోస్ తీసేసుకున్నాం. యాక్చువల్లీ ఇది మా లిస్ట్ లో లేదు, బట్ అక్కడికి వచ్చిన తర్వాత ఫిక్స్ అయ్యాం ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి. నిజంగా ఒకవేళ వెళ్ళకపోయి ఉండుంటే చాలా ఫీల్ అయ్యే వాళ్ళం, ఎందుకంటే అంత వర్త్ ఈ ప్లేస్ చూడడం. బామ్ జీసస్ చర్చ్ కి ఆపోజిట్ లో ఒక మ్యూజియం ఉంది. అదైతే నిజంగా మనం ఫారిన్ కంట్రీలోనే ఉన్నామా అన్న ఫీల్ అయితే వచ్చింది నిజంగా. అలా తడుచుకుంటూనే దగ్గరలో ఉన్న మిరామర్ బీచ్ కి వెళ్ళాము. బీచ్ చాలా బాగుంది, బట్ క్రౌడ్ అయితే లేరు. మేబీ వర్షం వల్ల అయి ఉండొచ్చేమో అనుకుంటున్నాను. ఇంతే ఈ రోజుకి. ఉంటాను మరి, టాటా.